300 సంవత్సరాలకి పూర్వం ఫ్రాన్స్ దేశంలో ఒక గొప్ప పునీతుడు జన్మించాడు. అతని పేరు లూయిస్ మేరీ. ఫ్రాన్స్లోని మౌంట్ఫోర్ట్ పట్టణంలో 1673వ సంవత్సరంలో జన్మించాడు. అతడే ఈనాడు పునీత మౌంట్ఫోర్ట్గా పిలువబడుచున్నాడు. వారి తండ్రి జాన్ బాప్టిస్ట్, తల్లి జీన్. వారే అతని తొలి ఉపాధ్యాయులు. లూయిస్ బాల్యం నుండి దైవభక్తి పారాయణుడు. యేసు తల్లి అయిన కన్యమరియ ఎడల అతనికి అపారమైన భక్తి ఉండేది. ఆమెను అత్యంత భక్తితో ప్రార్థించేవాడు. లూయిస్ గొప్ప ఆదర్శ విద్యార్థిగా ఎలా మెలిగారో వారి జీవితంలోని ముఖ్య ఘట్టాలను వీక్షించుదాం. మన్ఫర్డ్ స్కూల్కి టైం అవుతుంది. మన్ఫర్డ్ 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 నాన్నగారు పిలుస్తున్నారు. రే విలియమ్స్ వస్తున్నాడు చూడు, చినిగిన బట్టలు అవతారం. సహోదరులారా, మీరు అతన్ని ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? అతను కూడా మనలో ఒక సహోదరుడే కదా. ఎగతాళి చేయకూడదు. క్షమించండి, ఇక ఎప్పుడు అలా చేయము. సరే, అతనికి మేము మాకు తోచిన సహాయం చేస్తాము.
ఇవిగో విలియమ్స్, నీకు కొత్త బట్టలు తెచ్చాను, వచ్చి తీసుకో. అయ్యో చలి, అయ్యో. అరే, వృద్ధుడు చలితో వణుకుతూ అల్లాడిపోతున్నాడే. అయ్యా, మీరు ఎవరు? మీకు నాన్నవారు ఎవరూ లేరా? ఈ చలిలో ఎలా వణికిపోతున్నారు? అరే, ఒళ్ళంతా గాయాలే. అయ్యా, నేను మీ గాయాలను శుభ్రపరిచి కట్టు కడతాను. అయ్యా, నాకు ఎవరూ లేరు. నా కన్న బిడ్డలే నన్ను ఇలా వదిలివేశారు. అయ్యా, అలాగా? ఇదిగోండి, నాకు మా నాన్నగారు ఇచ్చిన ఈ దుస్తులు. వీటితో పాటు ఈ సొమ్ము కూడా తీసుకోండి. అయ్యా, కృతజ్ఞతలు. మీరు దేవుడిలా వచ్చి నాకు సహాయం చేశారు. మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. పిల్లలు, మీలో ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరూ దేవుని బిడ్డలమే. మీరు ఇలా పోట్లాడుకోకుండా అందరూ కలిసి పేద ప్రజలకు సహాయం చేయాలి. పేద ప్రజలకు సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్లే. కనుక అందరూ సేవాభావం కలిగి జీవించండి. మౌంట్ఫోర్ట్ చెప్పిన మాటలు ఈ పిల్లల మనసులో చెరగని ముద్ర వేశాయి. కొన్ని సంవత్సరముల తర్వాత మౌంట్ఫోర్ట్ గారు చనిపోయారు. మౌంట్ఫోర్ట్ గారు చనిపోయినా ఆయన ప్రభావం పిల్లలపై గాఢంగా ముద్ర వేసుకుపోయింది. పిల్లలు ఏం చేస్తున్నారు? బాగా చదువుతున్నారా? బాగా చదివి ఏ లాయరో, ఇంజనీరో, ఉపాధ్యాయుడో, డాక్టరో అవ్వాలి. నాన్న, నేను నువ్వు చెప్పింది ఏదీ అవ్వను. మౌంట్ఫోర్ట్ గారి జీవిత చరిత్ర చదివాక బీద ప్రజలకు సేవ చేయాలని నా జీవితాన్ని వారికి అంకితం చెయ్యాలనుకున్నాను. మంచిది మంచిది బాబు, నీవు మంచి నిర్ణయం తీసుకున్నావు. మౌంట్ఫోర్ట్ లాగా దేశంలో అనాథులకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకో. అలా మౌంట్ఫోర్ట్ ఇచ్చిన స్ఫూర్తితో అనేక మంది అనాథలకు, అనాథ శిశువులకు, బదిరులకు, అందులకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. మౌంట్ఫోర్ట్ గారి స్ఫూర్తితో స్థాపించబడిన ఈ మౌంట్ఫోర్ట్ పాఠశాల సెయింట్ గాబ్రియల్ సంస్థలో బ్రదర్స్, సిస్టర్స్గా సేవాభావానికే అంకితమయ్యారు. పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లు మీరందరూ భావి జీవితంలో ఉన్నత వ్యక్తిత్వం కలిగి మీరు ఉన్నత జీవితం గడుపుతూ తోటివారికి సాయం చేసే ధన్యతను పొందండి.